చేస్తున్నారు అసలు మీ డిమాండ్ ఏంది అసలు? గౌరవ ముఖ్యమంత్రి వర్యులను మేము కోరేది ఒక్కటే. మేము ఇప్పటికీ 29వ రోజుకు మేము ఈ సమ్మెను నిరవధికంగా చేస్తూ ఉన్నాము. మాలో ఉన్నటువంటి ఉద్రేగాన్ని మీరు ప్రశ్నించొద్దు. ప్రభుత్వానికి మేము చాలా విధాలుగా మేము ఉపాధ్యాయులం, అంటే సమాజాన్ని ముందుకు తీసుకుపోయేది ఒక ఉపాధ్యాయురాలే. అట్లాంటి ఉద్దేశంతో ఇన్ని రోజులుగా మేము ప్రభుత్వాన్ని ఎలాంటి విధాలుగా నష్టపరచకుండా సమ్మెను నిదానంగా మేము కొనసాగిస్తున్నాం. ఇది మీరు ఆలోచించాలి. ఇంత విధంగా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు ఎందుకు అని ప్రశ్నించేది. అందరూ కూడా స్ట్రెంత్ కింద ఉన్నది అందరూ కూడా ఆడవాళ్ళ మహిళలు. మీకు మహిళలు అన్నది మీకు మహిళలు అన్నటువంటి సానుభూతి లేకుండా ఇంత విధంగా మమ్మల్ని కష్టపెడుతూ ఉన్నారు. పిల్లల పైన మీకు ఎలాంటి అయితే సానుభూతి ఉందో ఇక్కడ ఉన్న ఆడవాళ్ళ పైన అదే విధంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరించేది, మమ్మల్ని ఎప్పుడైతే మాకు అనుకూలంగా సానుకూలంగా మాకు రెగ్యులరైజ్ చేస్తారని మాట ఇచ్చేంత వరకు కూడా చివరికి మా ప్రాణ త్యాగానికనే సిద్ధంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని మేము గద్దె దించేంత వరకు కూడా పోరాటం చేస్తామని మేము శపథం చేస్తూ ఇటు విషయాన్ని గవర్నమెంట్కు ప్రత్యేకంగా ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరం కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటి వరకు అంతా సానుకూలంగా చెప్పినాం, ఇప్పటి నుండి హెచ్చరించడమే మొదలైంది, చూసుకోండి. అంటే మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి అసలు? మా ప్రధానమైన డిమాండ్ ఇప్పుడు కాదు సార్, గత 15-18 ఏళ్ల నుంచి కూడా చేస్తున్నాం. ఏ ప్రభుత్వం కూడా గుర్తిస్తలేదు. ఇప్పటికీ ప్రభుత్వం అన్న గుర్తిస్తుందని ఆవేశంతో ఉన్నాము. ఇప్పటికి మా ఆవేశాన్ని గుర్తిస్తలేరు. ఒకవేళ మేము ఈ రోడ్డుపైకి వచ్చినాము, ఈ రోడ్డుపై వచ్చినటువంటి మహిళలు మరొకసారి మీరు అసెంబ్లీని ముట్టడించి అసెంబ్లీని దగ్ధం చేసేంత వరకు కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిద్రపోరని, ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని సవినయంగా ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. జై ఎస్ఎస్ఏ. సార్, మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏం లేదు. రెగ్యులరైజ్ అన్నారు. రెగ్యులరైజ్ కావడానికి టైం పడుతుంది అని అంటే ప్రస్తుతం పే స్కేల్ ఇచ్చినా కూడా మేము సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికైనా కూడా పోయేదేమి లేదు. మాకు సానుకూల స్పందన వచ్చినట్లయితే మేము సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నాము. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సారు ఇదే టెంట్ కిందికి వచ్చేసి మిమ్మల్ని అందరినీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాకుండా నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఏం చేస్తామంటే ఒక్క సెకండ్ అంటే ఛాయ్ తాగినంతసేపు కూడా కాదు అని చెప్పాడు. ఇంకా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ వర్యులు ఇంకా కూడా టీ తాగడం లేదేమో, మేము గుర్తుకు రావడం లేమేమో. అసలు టీ తాగడు కావచ్చు, ఫ్లోలో ఆ రోజు టీ తాగినంతసేపు అని ఇవ్వడం జరిగింది. కానీ టీ తాగకపోతే మరి ఇంకేదైనా ప్రత్యామ్నాయంగా కాఫీ ఏదైనా తాగిన కప్పు, అట్లీస్ట్ జ్యూస్ తాగడానికి కప్పు పట్టుకున్న నేను ఆ రోజు ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి. ఏ అధికారమైన ఎగనామం పెట్టద్దు. అలా ఉండడం వల్ల ప్రజలలో ఏమవుతుందంటే ముఖ్యంగా మాలో ఎస్ఎస్ఏకి ఇలాంటి మేనిఫెస్టోలు ఎన్ని ఇచ్చాడో మాకు తెలియదు, కానీ మాకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి దీనిని అతను పక్కకు పెట్టడం అనేది ఎంత మట్టుకు న్యాయం అని అనిపిస్తుందో తెలియట్లేదు. అసంభవం ఇది కూడా. ఏదైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అనధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని ఎలా రెచ్చగొట్టాడో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇచ్చిన మాటనే కదా. ప్రజలకి ప్రజాస్వామ్యం పైన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఇచ్చిన మాటని నెరవేర్చుకోవాలి. లేదు మేము ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నప్పుడు లేదు మరి కాదు ఇప్పుడు కాదు బడ్జెట్ లోటు ఉంది అని వాస్తవాలు వినిపిస్తున్నాయి కాబట్టి ఆర్థికంగా వెనుకబడి ఉంది. పోనీ మీకు ఒక నెల రోజులు, ఒక 3 నెలలు, ఒక 4 నెలలు లేదా నెక్స్ట్ ఇయర్ చేస్తానని ఒక జీవో ఇచ్చేసి మమ్మల్ని స్కూళ్ళలోకి యథావిధిగా పనికి వెళ్ళమని చెప్తే వెళ్ళే వాళ్ళము. కానీ తన నోటుతో ఇచ్చినటువంటి మాటనే మళ్ళీ మేము అడిగితే కనీసం రెస్పాండ్ కాకుండా స్క్రోలింగ్ న్యూస్లలో మీది టెంపరరీ, దీన్ని పర్మనెంట్ చేయలేము, హైకోర్టులో ఎదుర్కొంటామని చెప్పి మాకు సవాలు చేస్తున్నాడు. ఎంత సవాల్ చేసినా ఇప్పుడు ఆడపిల్లలు, కస్తూర్బా ఆడపిల్లలందరూ కూడా రోడ్డు మీద కన్నీళ్లు పెట్టి తినడానికి కూడా కష్టం, చాలని జీతాలతో ఫ్యామిలీను సాగదీసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇదంతా ఒక కన్నీటి ఇంట్లో ఒక ఆడపిల్ల ఏడుస్తూనే అరిష్టం అని చెప్పేటువంటి ప్రభుత్వాల్లో భారతీయ సాంప్రదాయంలో మన తెలంగాణలో ఇంతమంది 19,000 చిల్లర మంది కన్నీళ్లు రోడ్డు మీద పెడతా ఉంటే మరి ఏమి కాదా ప్రభుత్వానికి అని ప్రశ్నిస్తున్నాము. ఇలాంటి దాన్ని తొందరగా వాళ్ళు తీసుకొని అతను ఇచ్చినటువంటి మాటని తన నోటి ద్వారానే మళ్ళీ మాకు తిరిపి కబురు చెప్పాలని ప్రభుత్వం గురించి వెయిట్ చేస్తున్నాం. మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, సమస్యపూర్వకంగానే
ఎలాంటి ఉద్రిక్తత లేకుండా మేము ఫైట్ చేస్తూ నిరవధిక సమ్మెను ఏర్పాటు చేసినాం. ఇంతవరకు ఏ టెంట్ దగ్గరికి రాలేదు. తను అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి కూడా ముఖాముఖిగా చర్చలు జరపలేదు. మిగిలిన మంత్రివర్యులందరూ కలుస్తున్నారు, మాటలు చెప్తున్నారు, కానీ తను స్వయంగా పాల్గొని విద్యాశాఖ తన దగ్గరే ఉంది కాబట్టి తను చొరవ తీసుకొని ఏదో ఒక మార్గం మాకు చూపించి మేము తిరిగి మా విధుల్లోకి చేరే విధంగా చేయాలని ముఖ్యమంత్రులు మేము కోరుకుంటున్నాము.